హన్మకొండ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్న జిల్లా నివేదిక. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లాలో ప్రతిమ ఫౌండేషన్ క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ నటి గౌతమి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు నిర్వహించిన వాకథాన్ను డాక్టర్ కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సినీ నటి గౌతమి మాట్లాడారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని పేర్కొన్నారు. లైవ్ స్టాక్ మిషన్ పథకంలో భాగంగా దేశంలో 80,000 క్వింటాళ్ల పశుగ్రాస విత్తన ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ హెచ్ఎస్ జాటు అన్నారు. ఇటీవల జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములకనూరు మహిళా సహకార డైరీ ఆధ్వర్యంలో రత్నగిరిలో నిర్వహిస్తున్న విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఎల్కతుర్తి మండలం గోపాలపురంలో మొక్కజొన్న విత్తన సాగును పరిశీలించారు. పరకాల డివిజన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం సంబంధిత భూముల రైతులకు పరిహారం చెల్లింపు అంశంపై నేషనల్ హైవే రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు, పరకాల, దామెర, సాయంపేట మండలాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తహసీల్దార్లు కలెక్టర్ కు వివరించారు. జిల్లాలోని రాంపూర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ఈ సమస్యను పరిష్కరించడంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. ఎక్కడి చెత్తను అక్కడే శుద్ధి చేసి స్వచ్ఛ వరంగల్ ను సాధించేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం 3 కోట్ల రూపాయలతో హనుమకొండ, వరంగల్ ప్రాంతాలలో కొత్తగా 6 బయో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. హనుమకొండ మున్సిపల్ అతిథి గృహంలో విండ్రో కంపోస్ట్ యూనిట్ ను ప్రారంభించింది. ఇది విజయవంతమైతే హనుమకొండ నగరంలోని 66 డివిజన్లలో కూడా యూనిట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సాయంపేట మండలానికి చెందిన లక్పతి దీది దాసరి కల్పన నిర్వహిస్తున్న నాన్ ఓవెన్ బ్యాగుల పరిశ్రమను ఇటీవల లద్దాఖ్ బృందం సందర్శించింది. యూనిట్ నిర్వహణ విధానాన్ని, నాన్ ఓవెన్ బ్యాగుల తయారీకి ఉపయోగించే సామాగ్రిని ఈ బృందం పరిశీలించింది. ఈ పరిశ్రమ ద్వారా మహిళలకు లభిస్తున్న ఉపాధి, వారి మార్కెటింగ్ నైపుణ్యాల గురించి ఈ బృందం అడిగి తెలుసుకుంది. రానున్న వేసవిలో హనుమకొండ నగరంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన ప్రణాళికలను సిద్ధం చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు, ప్రణాళికలపైన ఆమె మాట్లాడారు. నగరంలో పైప్ లైన్లు లేని కాలనీలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ పైప్ లైన్ లీకేజీలు అరికడుతున్నామని, చేతి పంపులను మరమ్మతు చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను 100% సాధించాలని హన్మకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అపయ్య పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె, బస్తీ దవాఖానాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఆరోగ్య కేంద్రాల వారీగా చేస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి నియమితులయ్యారు. హనుమకొండలోని హంటర్ రోడ్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా కొనసాగిన రావు పద్మ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఐనవోలు మండలం గరిమెళ్లపల్లిలో 2 రోజుల వ్యవధిలో 2 లేగదూడలను హైనా చంపిన ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని అధికారులు సూచించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సువర్ణ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో కాంస్య పథకాన్ని సాధించారు. ఆమెను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన జాతీయ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి సువర్ణ పాల్గొని 50 మీటర్ల ప్రోన్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించారు. ఇవి హన్మకొండ జిల్లాలో ఇటీవల జరిగిన కార్యక్రమాలు, విశేషాలు.